తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం పీక్స్కు చేరింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యనగర వీధుల్లో కాషాయ జెండా రెపరెపలాడించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి పాతబస్తీ వేదికగా సమరశంఖం పూరించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా గ్రేటర్ను మజ్లిస్కు రేవంత్ రెడ్డి అప్పగించారని ఆరోపించారు. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. కేంద్ర నేతల సహకారం, రాష్ట్ర నేతలను ఎన్నికల్లో పక్కాగా నడిపించి 48 స్థానాల్లో బీజేపీ జెండాను రెపరెపలాడించారు బండి సంజయ్. ఇప్పుడు అదే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. తాజాగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఉత్సాహంలో ఉన్న ఆయన ఇప్పుడు తన పూర్తి ఫోకస్ను హైదరాబాద్పై పెట్టారు. ఇప్పుడు ఏ సభలో మాట్లాడినా, ఏ వేదికపై ఉన్నా గ్రేటర్ ఎన్నికల ప్రస్తావన లేకుండా ఆయన ప్రసంగం సాగడం లేదు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి ఆయన హైదరాబాద్లో తిరిగారు. పాతబస్తీలో దేవాలయాలను దర్శించుకున్నారు. పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చేందుకే వచ్చామని, అందరం కష్టపడి గ్రేటర్ పరిధిలో 3 కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగురవేస్తామని అన్నారు బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఎంఐఎం చెప్పినట్లు ఆడుతున్నాయని మండిపడ్డారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కుట్రలు సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలే. ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద వాడు బతకాలే అని చెప్పి ఎంఐఎం పార్టీ వార్నింగ్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం పార్టీ బూట్లు నాకు ఇలా బతుకు బతికేందుకు అర్థం కాదు. ఓవైసీ కళ్లలో ఆనందం కోసం రేవంత్ రెడ్డి హైదరాబాద్ను 3 ముక్కలు చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. నగరం అభివృద్ధి చెందుతుందంటే అది కేంద్ర నిధులతోనే అని తేల్చి చెప్పారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా చేస్తామని అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా 100% మారుస్తాం. ఇలా పంజాబ్ లో స్వర్ణ దేవాలయం ఏ విధంగా ఉందో ఇలా ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఈ ప్రాంతంలో ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని, ఆ దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చి తీర్థం. బండి సంజయ్ పర్యటనలు, మజ్లిస్ కాంగ్రెస్ పై మాట్లాడుతున్న తీరు గ్రేటర్ ఎన్నికల ఎజెండాను ఫిక్స్ చేస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.